తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శారదాదేవి గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. సో అమ్మ, మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఒకటే మాట, భారతదేశంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు అనే దాంతోనే మనం స్టార్ట్ చేయాలి. అవును. చదువుకోనికి పంపించిన హాస్టల్లో ఉన్న ఆడపిల్లల పరిస్థితి, కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు కాలేజ్ గురించి మనం మాట్లాడుకుంటే అమ్మ, మీరు ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు? అంటే ఒక హిడెన్ కెమెరాస్ పెట్టడం వల్ల ఎంతమంది అమ్మాయిల జీవితం బలి అవుతున్నాయి అంటే, నిజంగా అందులో సెన్సిటివ్ అమ్మాయిలు ఉంటారమ్మా. ఎక్కడ వీడియో వస్తే ఏమైపోతారు, కొందరు ఏమైతుందంటే ఆ టైంలో చాలా మంది సూసైడ్ కూడా చేయొచ్చు. వాళ్ళకి కౌన్సిలింగ్ నిజంగా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ 360 వీడియోలు వచ్చేసాయి, ఇంకా 800 వీడియోలు ఉన్నాయి అని అంటున్నారే. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడో ఒక్కసారి ఎంతమందిని వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారమ్మా? ఏదో ఒక వీడియో వైరల్ అయ్యింది అంటే ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటి, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఎందుకమ్మా ఇంత అరాచకాలు జరుగుతున్నాయి మన దాంట్లో? అంటే సరైన శిక్షలు లేకనా, చట్టాలు అమలులో లేకనా, ఎవరికి భయం లేకనా? అంటే భయం లేదు. ఫస్ట్ పబ్లిక్ కి 29th ఆగస్టునో తెలిసిందమ్మా ఇది స్పై కెమెరాలు పెట్టారు అని తెలిసింది. అంతకు ముందు 1 వీక్ ముందు ఈ స్టూడెంట్స్, నేను చెప్తాను తర్వాత మళ్ళీ స్టార్ట్ కొంతమంది స్టూడెంట్స్ అసలైన కల్ప్రిట్ ఎవరో వాడి సెల్లు పట్టుకున్నాడు. ఆ సెల్లులో కొన్ని కనబడితే ఇమ్మీడియట్గా హాస్టల్ వార్డెన్కు చెప్తే నోరు మూయించింది వాళ్ళని, ప్రొటెస్ట్ చేద్దామని. ప్రిన్సిపల్కి కూడా ఇంటిమేట్ చేశారు. ఇంటిమేట్ చేస్తే ఏమన్నారు, నిన్ను డ్రగ్స్ కేసులో పట్టిస్తాను, పోలీసులకు పట్టిస్తాను, నీ క్రిమినల్ కేసులు పెడతాను, నువ్వు నోరు మూసుకొని ఉండు, మా కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది అని అన్నారమ్మా. 29th కంటే ముందు 1 వీక్ 10 days ముందు 29th ఏమైంది అనేసి అంటేను, ఇప్పుడు ఈ పిల్లాడు విజయ్ అనే పిల్లాడు బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. వాడు గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ పక్కనే ఉంది. వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఓయో రూమ్కి వెళ్దామని అనుకున్నారు. ఆ రోజు ఓయో రూమ్కి వెళ్ళారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గర్ల్, 4th year స్టూడెంట్ విజయ్, అక్యూజ్డ్ విజయ్, ఇద్దరు వెళ్ళారు. వాళ్ళ చేసే రాచకార్యాలన్నీ వాడు వీడియో మొత్తము సెల్లులో వాడంతా మొత్తము చేసుకున్నాడు. వాడు సెల్లులో రికార్డ్ చేశాడు. వాడు చేసి ఏం చేశాడు, కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేశాడు అవి. ఆ కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా, ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వీళ్ళకు, ఆ అమ్మాయికి వీడికి. ఒక ఫ్రెండ్ ఏం చేశాడు, నీది ఇట్లాగా బయటకు వచ్చింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు వాడు. ఈ అమ్మాయి భయపడి విజయ్ని అడిగింది, విజయ్ నువ్వు నాకు అట్లా చెయ్యొద్దు, నువ్వు ఆ వీడియో ఎందుకు తీసావు నువ్వు అని చెప్తేను, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు బతికిపోతావు, లేకపోతే మాత్రం నిన్ను మొత్తం రోడ్డున పెడతాను అని చెప్పింది. మీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా కానీ మీరు ఇంకా బతికినా చచ్చినట్టే అని చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, భయపడి ఏం చేయాలో చెప్పు అని అంటే, అన్ని హాస్టల్ బాత్రూమ్లలో వాళ్ళు బట్టలు మార్చుకునే దగ్గర బెడ్ సైడ్ అన్నీ కూడా కెమెరాలు, ఒక 300 కెమెరాలు పెట్టమన్నాడు, స్పై కెమెరాలు. ఆ అమ్మాయి పెట్టింది. అసలు ఆ అమ్మాయి ఒక్కతే, ఎట్లాగో నాది పోయింది, ఇప్పుడు ఆమెదైతే ఇజ్జత్ పోయింది వాడికి, సరే నాదంతా బయటపడింది, నేను ఒక్కదాన్నే, నేను రేపు పెడితే నాలాంటి వాళ్ళు ఎవరో ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆలోచించేది ఉండే అక్కడ. అవునమ్మా, అక్కడ పెట్టాలి. అసలు అది చేయకుండా ఏం చేసింది, వీడు చెప్తా ఉన్నాడు, అది చేస్తూ ఉంది. ఒక్క స్పై కెమెరా ఛార్జింగ్ పెడితే మనకు 40 days నుంచి 100 days వస్తుంది తెలుసా. ఒక్క స్పై కెమెరా ఛార్జింగ్ ఒక్కసారి పెడితే 40 days to 100 days అది ఛార్జ్లోనే ఉంటుంది అది. ఆ అమ్మాయి ఎట్లాగా 300లకు పైగా వీడేం చేస్తున్నాడు, అమ్ముతున్నాడు అన్ని వీడియోలు, అవన్నీ న్యూడ్ వీడియోలు, అవన్నీ అందరికీ అమ్ముకోవడము, అవన్నీ చేస్తున్నాడు. అది తప్పే కదా. వాడు ఒక స్టూడెంట్, నా కెరియర్ ఏంటి, కెరియర్ ఎట్లాగైనా నేను తప్పు చేస్తున్నాను, నా కెరియర్ అనేది ఉండదు, ఎందుకంటే వాడికో 24 or 25 years ఉంటాయి, అంతకంటే ఉండవు కదా వాడికి. కస్టడీలకు తీసుకున్నారు, వాడికి అన్నీ తెలుసు. మళ్ళీ అన్నీ తెలుసు, మనకు డిటెక్టర్ ఎందుకు పెట్టరు? ఇప్పుడు ప్రతి వాళ్ళకు ఉండాలి అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి. ఎంత టెక్నాలజీ పెరుగుతుందని మనం అది సంతోషపడొద్దమ్మా. మనకు టెక్నాలజీ పెరుగుతుందంటే ఇలాంటి అన్ని దరిద్రాలన్నీ చూడాల్సి వస్తున్నాయి మనం. వీళ్ళకి ఎలా ఉంటదమ్మా శిక్షలు, అంటే ఎలాంటి శిక్షలు పెడతారు అసలు? ఇలాంటి వాడికి నేను చెప్తున్నాను కదమ్మా, ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ నువ్వు చెప్పావు, లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పావు మనకు అన్ని. ఇప్పుడు ఆ కంట్రీలో నిజంగా చెప్తున్నా 1 week లోపల ఉరి తీస్తున్నారు. సరే కొంతమంది నిర్దోషులు బలవుతున్నారేమో,
కానీ 1 వీక్ లోపల దోషులుగా పట్టుకొని కూడా పనిష్మెంట్ అనేది ఇస్తున్నారు. ఆ పనిష్మెంట్ ఈ నా కొడుకు కూడా రావాలి. అమ్మ ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ చూస్తే అక్కడ ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్ చూడు వాళ్ళ కాలేజీ రెప్యుటేషన్ పోతుందట, చూడండి అసలు బయట పడొద్దు అంటున్నాడు. అది తప్పు కదా. వాడు ఎంత అసలు వాడు ఎన్ని స్పై కెమెరాలు అసలు అంతా అందరు అంటారు ఏవో చెప్తున్నారు అప్డేట్స్, రోజుకోటి వస్తున్నది, అన్ని లైట్లు అన్ని ఆఫ్ చేసి చూడండి మీరు, అది చూడండి ఏమైనా బ్లింక్ అవుతుందా చూడండి. ఎందుకు చూస్తారు, ఎవరు చూస్తారు? ఇప్పుడు మనము అన్ని చోట్లకి వెళ్తాం, మనం కూడా భయపడాల్సిన పరిస్థితే కదా. రేపు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ మనకు భయమే కదమ్మా. మనకి ఇప్పుడు ఏం ఎక్కడ కెమెరాలు ఉన్నాయో ఏంటో అని ఇలాంటి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అసలు. ఈ వాడిని ఎంత అసలు చంపినా కానీ తక్కువనే అనిపిస్తుంది అమ్మా. అసలు నేను చెప్తున్నాను కదా, నా ప్రిన్సిపాల్ గారు వాడు ఇమ్మీడియట్గా చెప్పి అసలు అవును ఇది తప్పే నీది అని చెప్పాలి కదా. నువ్వు నోరు మూసుకొని కూర్చో అనడం తప్పు కదా వాడిది కూడా. అసలు ఆ స్పై కెమెరాలు ఏంటి, అసలు పెట్టడం ఏంటి, బాత్రూమ్లలో పెట్టడం ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే జరిగిందమ్మా. అవును కరెక్ట్ అమ్మా. ఇప్పుడు కాలేజీ యాజమాన్యానికి తెలియకుండా జరగదు. ఆ అమ్మాయి మళ్ళీ మధ్యన వేలు ఇలా చూపిస్తుందట. అవును ఇలా చూపిస్తుందట. అసలు అంటే ఆమెకు యాటిట్యూడ్ అనమాట. ఏంటి ఎందుకు చూపిస్తుంది అసలు నాకు అర్థం కాదు. మిడిల్ ఫింగర్ దేనికి అంటే ఆమెకు కూడా వెనకాల రాజకీయ బలగం ఉంది అనే కదా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనే ఆ అమ్మాయికి అంత. యాక్చువల్ గా ఆ అమ్మాయి అమ్మ తప్పు చేసింది, ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయికి వివిఐపి మర్యాదలు. అవును ఏందమ్మా తప్పు చేయని బలి అయిన పిల్లలకేమో బయట వాళ్ళు ఒక్కొక్కరి స్టూడెంట్స్ బాధ వింటూ ఉంటే ఏడుపు వస్తుంది నిజంగా. ఆమెకు వాటర్ టిన్లన్నీ సప్లై చేయడం, ఆ అమ్మాయి ఎందుకంత అంటే ఒక రాజకీయ పలుకుబడి ఉంటే ఏమైనా చేయొచ్చు అని మళ్ళా ప్రూవ్ అమ్మ. అసలు ఇప్పుడు స్టూడెంట్స్ అమ్మా, ఇప్పుడు ఆడపిల్లలు హాస్టళ్లలో జాయిన్ అవ్వాలన్నా కష్టమే, భయమే, ఇంకా భయం వేస్తుందమ్మా. మనకు 3,000 మంది స్టూడెంట్స్ ఉంటారు ఆడపిల్లలు అక్కడ. 300 మంది కెమెరా అంటే 3,000 మంది డౌట్ పడతారు కదా, నాదుందేమో భయపడతారు కదా. అమ్మాయిల పరిస్థితి అంతా అదే, నాదుందేమో అనేది. అంతే కదమ్మా. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. మన దేశం ఎక్కడ పోతుంది, మన టెక్నాలజీ పెరుగుతుంది అంటున్నారు కానీ ఈ టెక్నాలజీలు ఇవన్నీ బ్యాడ్కి ఎక్కువ యూటిలైజ్ అవుతున్నాయి. అసలు మంచిదానికి రావట్లా ఈ టెక్నాలజీ అనేదమ్మా. ఇప్పుడు ఇవే కాకుండా మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా ఇంకోటైనా ఏదైనా కానీ ఏదైనా బ్రైబ్ అనేది బ్రైబ్. ఇప్పుడు అవినీతి చేపలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ స్కూల్లో సడన్ గా వాళ్ళు మామూలుగా ఇన్స్పెక్షన్ కని వెళ్ళారు. వెళ్ళినప్పుడు దరిద్రంగా ఉన్నాయట టాయిలెట్స్ కానీ అన్ని. వాళ్ళ ఫుడ్ కానీ కిచెన్లకు పోయి కూడా చూస్తే వాళ్ళది ఎన్విరాన్మెంట్ అనేది అసలు చాలా దరిద్రంగా ఉన్నాయట. అసలు ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉన్నాయి, గురుకుల పాఠశాలలో కూడా ఇలాంటివి జరిగింది కదా ఒకసారి. గురుకుల పాఠశాలలో కూడా జరిగింది. గురుకుల పాఠశాలలు ఉన్నా కానీ మన గవర్నమెంట్ పాఠశాలంతనైతే లేదమ్మా. ఎందుకంటే అన్ని తినడానికి బాగా అలవాటు పడ్డారు వాళ్ళు అసలు అన్ని. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఒక తహసీల్దార్ది మనకు వచ్చింది ఒకసారి ఆ మధ్య. వాడు ఇంత కట్టలు పైన పెట్టుకొని కూర్చున్నట్ట. వాడు ఏంది లంచం తీసుకోవడమే వాడి పని అంతే. వాడి న్యాయము ధర్మము అక్కడ నేను ఎందుకు కూర్చున్నా, ఈ సీట్లో నేను ఎందుకు వచ్చి కూర్చున్నాను, నేను పబ్లిక్ నేను ఏం చేయాలి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది లేదు వాడికి. వాడు అంత డబ్బులు ఇది చేసేసుకొని వాడిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే సరిపోయిందమ్మా. అసలు నన్ను అడిగితే ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని ఒక కాలో ఒక చెయ్యో తీసేసేయాలమ్మా. ఒక సెకండ్ లో అయిపోతుంది నిజంగా. అది కాదు, ఒక కాలో ఒక చెయ్యో ఏదో ఒకటి తీయాలి. అసలు వాడు లంచం తీసుకుంటున్నా అంటే అదే కుడి చేయితో తీసేసేసేయాలి. వాడికి ఏదైనా కానీ దొంగ పనులు ఏదన్నా చేస్తున్నాడంటే వాడి కాలు నరకేసేసి ఎవడు ఎక్కడ ఏ దాంతో తప్పు పని చేస్తున్నాడో దాన్ని తీసిపడేయాలి. నిజం, అట్లాంటి భయం అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా ఏ సిచ్యువేషన్ జరగని సిబిఐకి మనం ఆధారపడుతున్నాం మనం చెప్తున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రతి స్టేట్లో ఒక నిఘా వర్గాన్ని అనేది పెట్టాలమ్మా. ఆ నిఘా వర్గం ఉంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళకి భయం ఉంటుంది చేసేదానికి. నాకు ఎక్కడి నుంచి నిఘా వర్గాలు ఉన్నారు నా స్టేట్లో, అందుకని నేను అనేది తప్పు చేయకూడదని అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఇలానే చేస్తూ పోతుంటారు. లేదా ఎందుకంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి. మనం సిబిఐతో పాటుగా మనం ప్రతి స్టేట్లో నిఘా వర్గాలు పెడితే డెఫినెట్గా మనం సక్సీడ్ అవుతాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను మీకు మన ఎంబ్లం గురించి చెప్పాను నేను. ఆ ఎంబ్లంకు మనకు 3 ఎందుకు సింహాలు మనకు కనబడతాయి, 4వ సింహం కనబడదు అంటే ఇప్పుడు ఏదైనా నిఘా వర్గాలను పెడితే వాళ్లే 4వ సింహంగా బయటపడాలమ్మా. అందరికి కనిపించేట్టు చూడాలి. ఆ 4వ సింహం ఎందుకు కనబడదు అని చెప్పి మనం టర్న్ చేసైనా చూపించే రోజు రావాలి మనకు. అది అదమ్మా. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ అయిందేమోనమ్మా, సికింద్రాబాద్ సెంటెన్స్ స్కూల్ ఒక చిన్న పాప LKG పాప రోడ్డు టర్న్ అవుతుంటే ఆమెకు ఏదో వాహనం వచ్చి
ఆమెను గుద్దింది, చనిపోయింది, స్పాట్ డెడ్. తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ బ్రిడ్జ్ కట్టించింది. ముందు అనేది నేను అనేది మన అధికారులు ఒక ఇన్సిడెంట్ జరిగాక అప్రమత్తం అయ్యే బదులు ముందు చెయ్యొచ్చు కదా. ఇది మనకు ఇప్పుడు సెంటాన్స్ స్కూలే ఉంది, ఆ అమ్మాయి చనిపోయింది కదా పాపం, ఆ పిల్ల రాదు కదా ఆ తల్లిదండ్రులకు, వస్తుందా మళ్ళీ రమ్మంటే, రోడ్డు టర్న్ అయితే అప్పుడు తర్వాత మనకు బ్రిడ్జ్ చేసేది తెలియదా ముందు మనకి. ఇప్పుడు 4 పోలీసు వాళ్ళని నిలబెడతారు వాళ్ళు స్కూలు వదిలేప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యేప్పుడు. అది కాదు కదా, ముందే అదే చేసుకోవాలి కదా మనకు. అలాంటివి చేయదు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అమ్మ ఒకటి, పాండ్స్ చెరువులు ఉన్నాయి కదా, చెరువుల దగ్గర కట్టారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ గారు ఒక ఇనిషియేషన్ తీసుకొని గత ప్రభుత్వం వాళ్లకు పర్మిషన్ ఇస్తేనే బిల్డర్లు కొనుక్కుంటేనే మనలాంటి అమాయక ప్రజలు మనం ఏదో తీసుకుందాం, ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి మనం ఏదో తీసుకున్నాం, అవి కూల్ చేసేస్తే ఎలానమ్మా. చెరువుల దగ్గర ఉన్నాయి కనుక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని చెప్పడం కూడా, ఒక ప్రభుత్వం ఏమో పర్మిషన్ ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చాక ఇవ్వట్లేదు. ఎక్కడ పోతుంది మనది చెప్పు. అసలు స్ట్రిక్ట్ రూల్స్ అనేది తేవాలి. ఎక్కడున్నాయి స్ట్రిక్ట్ రూల్స్? ఇప్పుడు ఒక ప్రభుత్వం రాగానే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇంకో ప్రభుత్వం రాగానే ఇంకో రూల్స్ అని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేది పెట్టాలి కదా, ఒక కట్టుబడి అనేది ఉండాలి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఇది చేయాలి అని. ఇవన్నీ సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళే లాస్ అయిపోతున్నామమ్మా అన్ని విధాల. సూపర్ చెప్పారమ్మా, మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంటే తీసుకున్నా, ఏ ఇన్సిడెంట్లు తీసుకున్నా, అరాచకాల గురించి కానీ, అన్యాయాలు అక్రమాల గురించి ఏది తీసుకున్నా ముందు జాగ్రత్తతో ముందుగా పెడితే ఇలాంటివి జరగవు కదా. మళ్ళీ ఇలాంటి వాటి కోసం మళ్ళీ న్యాయం అని పోరాడడం కన్నా ముందు జాగ్రత్తలు తీసుకుంటే, మన ఆరోగ్యం గురించే మన ప్రికాషన్స్ అని బోల్డ్ అన్ని తీసుకున్నప్పుడు ప్రతి ప్రాణికి ఒక సేఫ్టీ అన్నప్పుడు మీరు కూడా జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకుంటే ఈ రోజు ఇలాంటి వాటి గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ధైర్యంగా బతకగలుగుతారు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.